శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞ వాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు మరియు డబ్బుకుంట వెంకటేశ్వర్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతన్న సన్నాహక సమావేశం. కేసీఆర్ రైతుల మేలు కోరే ముఖ్యమంత్రి అన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి సమీపంలో నేల కొరిగిన భారీ వృక్షం. జన్నారం కడెం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్. మంత్రి కేటీఆర్ పై మండిపడ్డ వరంగల్ మాజీ డీసీపీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి. మంత్రి కేటీఆర్ పై మండిపడ్డ వరంగల్ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి. రాహుల్ గాంధీ గోరుకున్న చరిత్ర కూడా కేటీఆర్ కు లేదని ఫైర్. యానాం ఎదుర్లంక బ్రిడ్జిపై నుండి దూకి యువతి ఆత్మహత్య. యజమాని వస్తుందన్న ఆశతో చెప్పులను చూస్తూ కూర్చున్న సునకం. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం రైతు వేదికల వద్ద రైతన్న సన్నాహక సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 24 గంటలు కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. కేసీఆర్ రైతుల మేలు కోరే ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. సంవత్సరానికి 3 సార్లు పంటలు పండే విధంగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. ఎండిపోయిన మొక్కలు, ఎండిపోయిన వర్షీలను, కాలిపోయిన కరెంట్ మోటార్లను దుకాణం పెట్టుకొని అసెంబ్లీ ముందర ధర్నా చేసేది. ఇదంతా పేపర్లో తీసుకుంటాం. అంటే కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన స్టార్టర్లు, ఎండిపోయిన బర్లు, ఎండిపోయిన మొక్కలు తినడం ఆడ పెట్టుకొని ధర్నా చేసేది. అసెంబ్లీలో అదే ఉపన్యాసం చెప్పేది. ఎండిపోయిన వర్క్ పెట్టేది. అంటే కోస రైతుల పరిస్థితి అప్పుడు ధర్నా చేశాం. 10 చేశాను. నేను ఒకటే ఈ నీళ్ళ కోసం కూడా పోరాటం చేశాను. మీకు తెలుసు, మహారాష్ట్రపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అడ్డుకాలం విషయంలో నీళ్లు రాకుండా గోదావరికి అడ్డుకట్టలు బాబీ కడితే దానికోసం మహారాష్ట్రపతి 10 రోజులు జైల్లో ఉండి పోలీసు వాళ్ళ దెబ్బతింటే ఇప్పటికి అంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే నీళ్లు రావు అనిపించేది కాంగ్రెస్ పార్టీ. ఆ పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరంతో వరంగల్ జిల్లాలో మొత్తం నీరు లెవెల్ పెంచిన మహానుభావం కేసీఆర్ గారు. అది విశ్లేషణ చేసుకోవాలి. నా చెల్లెలు నీళ్ళు వచ్చినాయా, నా పొలానికి నీళ్ళు వచ్చినాయా అనేది కాదు. వరంగల్ జిల్లాలో నీళ్ళ ఊట పెంచిన మహానుభావం కేసీఆర్ గారు. బావులల్లా, పెద్ద పెద్ద బావులల్లా నీళ్ళు వదిలిపెట్టాడు. ఆ నీళ్ళు వదిలిపెట్టడం వల్లనే మన పొలాల శంకర్ల పొలాల నీళ్ళు ఊట పెరిగింది. మన ఇదివరకు బావి దొవ్వాలంటే నేనే 10 ఏళ్ళ కింద చాలా సందర్భాలు చెప్పాను. మా నాయన వదిలిపెట్టిన 30 ఎకరాల జాగా ఉండే. ఎందుకు వదిలిపెట్టినో నాకు తెలియదు. నేను పోయి 10 ఏళ్ళ కింద నేను వ్యవసాయం చేసినప్పుడు మొదలు బోరేసిన మళ్ళీ ఈ పక్కన అప్పుడు ఇంకో బోరేసాను, ఇంకోటి వేసిన 10 వేసినా మళ్ళీ ఆఖరికి బావి పోవాలన్నారు. బావి అవి కూడా మళ్ళీ ఇక వదిలిపెట్టిన. మళ్ళీ కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత బోర్లలో నీళ్ళు పోతాయి, బావిలలో నీళ్ళు. అంటే ఆ బోర్ దగ్గరికి నీళ్ళే రావు. అంటే చుట్టూ నీళ్ళు పెరగటం వల్ల బోర్ల బావులలో నీళ్ళు పెరిగి ఆ 30 ఎకరాలు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు.
అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ రూపంగా రైతులకు లాభం ఉంది, డైరెక్ట్గా ఎంత అయింది, ఇండైరెక్ట్గా ఏంటి అనేది ఒక ఆలోచన మనకు దిగాలి. అప్పుడు ఇంతలోపే విజయలక్ష్మి గారు చెప్పారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఎందనపల్లి సమీపంలోని భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. దాంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. జన్నారం నుంచి కడం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంచిర్యాల నిర్మల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు చెట్టును నరికి చిన్న చిన్న వాహనాలకు లైన్ క్లియర్ చేశారు. బస్సు, లారీ లాంటి భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సిరిసిల్లలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నానని వరంగల్ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కేటీఆర్ ఎప్పుడైనా వ్యవసాయం చేశావా అని, రాష్ట్ర ఏర్పాటులోని నీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడన్నారు. ఆంధ్ర వలసలవాది పేరు నీది, తెలంగాణ వాదులని తిట్టిన చరిత్ర నీది, రాహుల్ గాంధీ గోరుకున్న చరిత్ర కూడా నీకు లేదని మండిపడ్డారు. అమరవీరుల రక్తపు కూడు తింటున్నారన్నారు. రైతులకి రుణమాఫీ చేసి మళ్లీ రుణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పి మోసం చేశావని ఆరోపించారు. కేటీ రామారావు గారు సిరిసిల్లలో మా నాయకుని పైన, రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీ రామారావు గారికి ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, తెలంగాణలో నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు, ఎవరి పరిపాలనలో ఉంది, నీ పేరు ఎవరిది? ఆంధ్ర వలసవాదులది నీ పేరు. ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నావు నువ్వు. తెలంగాణలో 1400 అమరవీరుల రక్తపు కూడు తింటున్నది ఇవాళ కేటీ రామారావు కుటుంబం. తెలంగాణ రాదు, తెలంగాణ మా నాయనని చంపుతారు, మీరు అందరూ మా ఇంటికి రాకని తెలంగాణ వాదులు అందరిని తిట్టిన చరిత్ర నీకున్నది. అలాంటోడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసిండట. ఇవాళ భారతదేశ చరిత్ర చెప్తా ఉన్నాడు. ఇలా రాహుల్ గాంధీ గారి గురించి చెప్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి కుటుంబంలో వాళ్ళ కోరుకున్న చరిత్ర నీకు లేదు. నీకు కానీ మీ నాయనకు కానీ మీరు ఒక చరిత్రహీనులు. ఒక యానం ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలిన ఓ యువతి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాలీవుడ్ సినిమా హాచికో తరహాలోనే ఆమె పెంపుడు శునకం యజమాని కోసం ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూస్తూ కూర్చుంది. పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు కాబట్టే జగనన్న సురక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లె మున్సిపాలిటీలోని 29వ వార్డులో జగనన్న సురక్ష పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్ నూర్ అజాం, కౌన్సిలర్ డిష్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఒక సర్టిఫికేట్ కావాలంటే కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ఈ పథకం ద్వారా అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి మరీ సర్టిఫికేట్లు మంజూరు చేస్తారని చెప్పారు. సారథులకు అందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ వార్డు కౌన్సిలర్
వేదిక ముందున్న ఈ లబ్ధిదారులందరికీ, ఎస్బీఐ కాలనీ ప్రజలకు అందరికీ నా వందనాలు. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మన వార్డు నందు జగనన్న సురక్ష ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాం అంటే ఇంతకు ముందు నవరత్నాల్లో భాగంగా కానీ, గడప గడపకు ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో కానీ ప్రజలకు అందరికీ కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించే దానికోసం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చూసి ప్రతి ఒక్కరికి ధైర్యంగా నేనున్నానని, పేదలకు అడ్డంగా ఉంటానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగనన్న అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు ముందు స్కూల్కి పోవాలంటే యూనిఫామ్స్ లేవు, చెప్పులు లేవు. ఆ బాధ జగనన్న గారు పాదయాత్రలో చూడడం జరిగింది. మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఆల్మోస్ట్ 100% ఈరోజు అమల్లోకి తెచ్చుకొచ్చిన ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశంలో మన ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరూ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆ సర్వీసెస్ని అంటే పథకాలు ఇవ్వడమే కాదు, వాటి సర్వీసెస్ 100% ప్రజలకి, లబ్ధిదారులకు అందుతుందా లేదా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, సంతోషంగా ఉన్నారా లేదా అని ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరు అధికారులు మీకు అనుకూలంగా ఉంటూ మీ డోర్ తట్టుతూ ప్రతి క్షేమ సంక్షేమ పథకం మీద ఆరా తీస్తూ ప్రతిరోజు మీ మధ్యలో ఉంటూ సచివాలయ వ్యవస్థను తీసుకురావడమే కాకుండా ఈరోజు సమయం వచ్చింది కాబట్టి, మీకు మాట్లాడలేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా చైర్మన్ మేడం కానీ, నేను కానీ, మా కౌన్సిలర్ కానీ తెలియజేసుకుంటున్న అవసరం. మేము గడప గడప మన ప్రభుత్వం ఒక సంవత్సరం పైన తిరిగిన మదనపల్లి మున్సిపాలిటీలో ఏ ఇంటికి పోయినా కూడా 4 సార్లు అమ్మఒడి 60,000 కార్డు నుంచి దరిదాపులు 15 లక్షలు, 16 లక్షలు, 18 లక్షలు ఒక ఇంటికి పడి కార్యక్రమం చేశాం. మీరు మాకంటే అనుభవస్తులు. ఈ నెల 21వ తేదీన వెంకటగిరిలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్సీ కళ్యాణ్ మరియు ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులతో చర్చించడం జరిగింది. అలాగే పార్టీ నాయకులతో, వెంకటగిరి నియోజకవర్గం సంబంధించిన పార్టీ నాయకులతో కానీ చర్చించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మన గూడూరు నియోజకవర్గం నుంచి, ఎందుకంటే ఇది వెంకటగిరి పట్టణం ఒకటే కాదు, మన గూడూరు డివిజన్కే తొలిసారి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారు కాబట్టి మనందరి బాధ్యత, మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ కుటుంబం మీద ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల భుజస్కంధాల మీద ఉంది. అలాంటి మంచి వ్యక్తి కనుక ముఖ్యమంత్రిగా మనకి కొనసాగకపోతే ప్రజలకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తి రావడం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం చంద్రబాబు వచ్చి ఏదో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనుకుంటున్నాడు కనుక, ఆయన ఇదివరకే ప్రజలు తిరస్కరించారు, 19లో తిరస్కరించారు కనుక ఎమ్మెల్యేను కొంటాడు, అబద్ధాలు ఆడుతాడు, మేనిఫెస్టోకి విలువ ఇవ్వడు, ఏది కూడా క్రమబద్ధంగా చేయడు కనుక అలాంటి వ్యక్తి రాకోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది ఏ విధంగా చేసుకోగలమంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలా, ఆయన ఆదరించాలా. రేపు 21వ తారీఖున వెంకటగిరిలో 10 నుంచి 10:30కి ముఖ్యమంత్రి గారు పెద్ద
మొక్కకు వస్తున్న పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా ఖమ్మంలో తోటికోడలు తిట్టిందని జియో సెల్ టవర్కి ఓ మహిళ నిరసనకు దిగింది. తోటికోడలు స్వగ్రామమైన పెద్దారవిడిలో లక్ష్మీబాయిపై కేసు పెట్టగా విచారణకు పెద్దారవిడి పోలీసులు పిలిచారు. దీంతో ఖమ్మం వరకు వచ్చిన లక్ష్మీబాయి స్థానిక జియో టవర్ ఎక్కి నిరసనకు దిగింది. పోలీసులు మహిళను కిందకు దించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు పెట్టినాము, 10 లక్షలైన మిమ్మల్ని నెడతాము, ఏం పిక్కుంటో పిక్కోమని అంటున్నారు. ఆడ వాళ్ళ మామేమో పోలీసు వాళ్ళ ఫోన్ మేనేజ్ చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. పెద్దారు నుంచి ఫోన్ ఎంత మాకు పొద్దు నుంచి టార్చర్ అయింది. అవును ఏమో పిల్లలు ఇంట్లోకి వస్తానంటే ఉండురా నేను వస్తున్నాను. రమేష్ ఈ పెద్దారు మన కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ తోటి ఆగస్టు 10న న్యూఢిల్లీ పార్లమెంటు భవనం ముందు జరిగే మహా ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపాలని రైల్వే కార్మికులకు రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని సంఘ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్ఎఫ్ఐఆర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రైల్వే బోర్డు రైల్వే మంత్రిత్వ శాఖ విఫలమైందని ఆరోపించారు. ఒకవైపు రైల్వే కార్మికులు పని ఒత్తిడికి గురవుతుంటే మరోవైపు కొత్త పెన్షన్ విధానం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా గురవుతున్నారని కార్మికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నిరసనలు ఉద్యమాలు జనవరి 2023 నుంచి ఉధృతం చేశారు. ఎన్ఎఫ్ఐఆర్ యూనియన్లు భారత రైల్వేల వ్యాప్తంగా డెమాన్స్ట్రేషన్లు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాం. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి కొత్త పెన్షన్ స్కీమ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయించి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించే దిశలో పోరాటాన్ని ఉధృతం చేయాలనేటువంటి సంకల్పంతో 10వ తేదీ ఆగస్టు 2023 కొత్త ఢిల్లీ పార్లమెంటు ముందు లక్షలాది మందితో మహాప్రదర్శన చేయాలని జేసీఎం తరఫున ఎన్ఎఫ్ఐఆర్ తరఫున నిర్ణయించాం. అదే క్రమంలో వేలాది మంది రైల్వే కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి 10వ తేదీ ఆగస్టు 2023 ఉదయానికి వారి సొంత ఖర్చులతో, సొంత టికెట్లతో ఢిల్లీ చేరుకొని కొత్త పెన్షన్ స్కీమ్ వ్యతిరేకంగా మహాప్రదర్శనలో పాల్గొంటారని సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా భారీ సంఖ్యలో రైల్వే కార్మికులు ఈ పార్లమెంట్ ప్రదర్శనలో పాల్గొంటారని, ఆశా వర్కర్స్ కు సంబంధం లేని పనులు చేయించడం ఆపాలని, పని భారం తగ్గించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మానాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి, జి అమరావతి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ కు పని భారాన్ని తగ్గించాలని, సంబంధం లేని పనులు చేయించరాదని, ఆన్లైన్ వర్క్స్ భారాన్ని తగ్గించాలని, ఆన్లైన్ లేదా రికార్డ్ వర్క్స్ ఏదైనా ఒక పని ఒకేసారి మాత్రమే చేయించాలని, అధికారుల బెదిరింపులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలి, ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలి.
పరిభారం తగ్గించాలి. ఆశవర్కర్లతో సంబంధాల పనులు చేయించరాదు. అధికారుల వేధింపులు బెదిరింపులు ఆపాలి. 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. ఆన్లైన్ పనులపై శిక్షణ ఇవ్వాలి. ఇక్కడ వరకు అనుమతి ఏదో కానీ అందులో ఆన్లైన్ వర్క్ చేయాలి, తెల్లవారు లాగిన్ అవ్వాలి, సాయంకాలం లాగౌట్ అవ్వాలి. తర్వాత లెబ్బర్స్ సర్వే గత సంవత్సరం చేసిన దీనికి డబ్బులు లేదు. నీకు డబ్బులు ఇస్తామా, వాలంటీర్కి పెట్టండి అమ్మా, వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అది లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్వే స్టార్ట్ చేశారు. ఆ సర్వే కూడా చేస్తున్నాం. అలాగే NCD సర్వే కూడా మాతోటే చేయించారు. ఇప్పుడు కొన్ని మేమే చేస్తున్నాం. అలాగే రికార్డ్స్ విషయానికి వస్తే ఒక PHలో ఒకలాగా రికార్డులు లేవు, వేరే PHకి వేరేలాగా ఉంటాయి. కానీ రికార్డులు మెయింటెనెన్స్ చేయాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి. సెలవులు అంటూ ఎవరికి లేవు. సెలవులు అడిగితే సరే మీకు సెలవులు లేవమ్మా అని అంటారు. ఈ గవర్నమెంట్ అయితే మాత్రం 8 గంటలు చేస్తారు. మాకైతే 24 గంటలు కూడా డ్యూటీ చేయాలి. ఒక డెలివరీ కేసు వెళ్ళిందంటే అది 24 గంటలు పడవచ్చు, 48 గంటలు పడవచ్చు. కానీ వాళ్ళతో పాటు మేము అలానే ఉంటున్నాము. కానీ మాకు సెలవు అంటూ ఎవరికీ లేదు. ఆదివారం అయినా సరే డెలివరీ కేసుకు నొప్పులు వస్తే వెళ్ళాలి. వెళ్ళమోనంటే కుదరదు కదా. ఆదివారం మాకు సెలవు అంటే లేదు. అలాగే ఇప్పుడు చాలా దగ్గరలో ఆశా వర్కర్లు ఈ పరివారాన్ని తట్టుకోలేక చాలా మంది చనిపోతారు. ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు. అలాగే అందరూ చేరుకున్నారు. అందుకనే ఈ రోజు ఆశాల కష్టాన్ని, పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలి, ఆన్లైన్ వర్కుల భారాన్ని తగ్గించాలి. అలాగే ఈరోజు సర్వేలు పేరిట రోజు కూడా అనేక సర్వేలు, NCD సర్వే అంటారు, కృష్ణగారి సర్వే అంటారు, ఇంకో సర్వే అంటారు. ఈ సర్వేలు చేయాలా, లేకపోతే మాతా శిశు సంక్షేమం అనేది కాపాడాలా, లేకపోతే ప్రసూతికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాం. ఈరోజు సచివాలయాలకు వెళ్ళి అక్కడ రిజిస్టర్లో సంతకాలు పెట్టాలంట. అక్కడ ఉదయం 9 నుంచి సాయంకాలం 5 దాకా కూర్చోవాలంట. ఎలా కూర్చుంటారు? వీళ్ళు ఉన్నది ఫీల్డ్ వర్క్ ఉన్న రాష్ట్రాలను కేటాయించి అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు చెప్పిన పని చేస్తే వీళ్ళు ఫీల్డ్లోకి ఎప్పుడు వెళ్తారు? ఆ మత శిశు సంక్షేమ శాఖ వాళ్ళని ఎప్పుడు చూస్తారు? ఆ గర్భిణీలను ఎప్పుడు చూస్తారు? వాళ్ళందరినీ ఎప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేకపోతే ఇంకో పని వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్తారు మేము ప్రశ్నిస్తాం. ఏదో ఒక పనే. సచివాలయాల్లో మేము ఖచ్చితంగా రిజిస్టర్లో సంతకాలు పెట్టాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా సురక్షితమైన త్రాగునీరు కల్పనకు కృషి చేస్తున్నట్లు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తోటాడ, అక్కివరం, గోపినగర్, మూసన్నపేట గ్రామాలలో సుమారు 2,12 లక్షలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుళాయి నీటి సరఫరా వలన మహిళలు మరియు యువతులకు ప్రయోజనకరంగా ఉండనుందన్నారు. రోజువారీ గృహ అవసరాలను తీర్చడానికి నీటి భారాన్ని మోసుకెళ్లే కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. డ్వాక్రా పడింది, విద్యాదీవన పడింది. ఏమో మమ్మల్ని ఏమో జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ ఆర్డీఓ టి వినోద్ కుమార్ ఆర్మూరు డివిజన్ ఆర్డీఓగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి మెట్పల్లి మండలం పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో డివిజన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆర్డీఓ వినోద్ కుమార్కు ఆత్మీయ బదిలీ వేడుకోలు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓను తహసీల్దారు, రెవెన్యూ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు. అనంతరం ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల
సమన్వయంతో ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం చేశామని అన్నారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆర్డీఓ వినోద్ కుమార్ పోలీస్ శాఖకు మంచి సహకారం అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్లు సత్యనారాయణ, రాజేష్, ఎక్సైజ్ సిఐ ఎం రాధా, ఏఓ రవీందర్, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకా అందరూ కూడా సార్లు సన్మానించవలసింది కోరుతున్నాం. అట్లాగే మల్లాపూర్ తహసీల్ ఆఫీస్ సుమారుగా నేను 4 సంవత్సరాల 2 నెలల కాలం కలిసి పనిచేయడం జరిగింది. గత 2018 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు నేను ఖానాపూర్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఖానాపూర్ ఆరోగా సారే ఉండేవారు. ఆ సమయంలో మేము కలిసి ఎలక్షన్ ప్లానింగ్ ఇక్కడ ఉట్నూరు ఏరియా కరెక్ట్గా మేము ఎందుకు తీసుకున్నామని ఒక బాధ వస్తుండే, కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని వితిన్ టైంలో కూడా పనిచేయడానికి ఇలాంటి అధికారులు ఉండడం వల్లనే ఆ విధంగా పనిచేయడం జరిగింది. కాబట్టి గౌరవ ఎంపీడీ మన ఆర్డీఓ గారు ఏదైతే ఇక్కడ మన పక్క పట్టణమే మన అతి దగ్గర ఉన్నటువంటి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. అది కూడా ఆర్మూర్ అనేది మంచి పట్టణం, మంచి స్టేషన్, మంచి ఆర్డీఓ ఆఫీస్. అది అక్కడ కూడా ఇదే విధంగా సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి నేను రావాలంటే మరి ఇక్కడ నేను ప్రయత్నం చేసుకోవాలని కష్టాలు లేదంటే పాపం జరిగింది ఏదో ఎలా జరిగింది తెలియదు, కానీ అనుకున్నట్టే వాళ్ళు యాదృచ్ఛికంగా అన్నారా లేకుంటే మనస్ఫూర్తిగా అన్నారా తెలియదు, కానీ అది వెంటనే జరిగింది. ఇలా అంటే మంచి వాతావరణం నుంచి 3 ఇయర్స్ కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను. ఏదో ఒక పోస్ట్ మళ్ళీ దగ్గర పోస్ట్ మంచి పోస్ట్ తీసుకున్నామనే ఆలోచనలో అక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అందరూ అధికారులు చాలా గొప్పగా సేవలు చేశారు. చాలా డిసిప్లిన్ గా చాలా ప్లేసెస్ లో నేను చూసాను. డిఫరెంట్ స్టేట్స్ లో పనిచేసినప్పుడు అంటే ఆయనకు అంతా ఆ ధైర్యము, ఆ కమాండ్ ఉండాలి, ఆ డిటర్మినేషన్ ఉండాలి. అదేవిధంగా అంటే మీకు అందరికీ తెలుసు, మా ట్రైనింగ్లో 2 వర్డ్స్ చెప్తారు: సింపతి, ఎంపతి. సింపతి అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తాడు, నా దగ్గర మా ఎస్ఐ గారి దగ్గరకు, తహసీల్దార్ గారి దగ్గరకు, ఆర్డీ గారి దగ్గరకు, నా దగ్గరకు ఎవరికి వస్తాడు, ఒక సమస్య పట్టుకొని వస్తాడు. సింపతి అంటే అతని సమస్య మీద మన సింపతి ఉండడం వల్ల పూర్తిగా ఆ సమస్య పట్ల మనకు అవగాహన రాదు. ఎంపతి అంటే నువ్వు నీ దగ్గరికి వచ్చాడు, నేను ఒక ఆడియోలోని ఒక నాయకుడిగా ఉండడం, ఒక అధికారి ఇంత మంచి పేరు తెచ్చుకోవడం. నేను వర్క్ చేసిన ఈ 13 ఇయర్స్ నా సర్వీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత డౌన్ టు ఎర్త్ ఆఫీసర్ నేను ఎక్కడైతే చూడలేదు. అంత మంచి ఆఫీసర్ దగ్గర పనిచేయడం. సార్ అందరూ మా విషయం అంతా ఒకటే సార్, మీరు ఎప్పుడైనా సరే స్టేట్లో ఎక్కడ పనిచేసినా సరే ఒక మంచి స్థాయిలో ఉండాలని, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని, పిల్లలు మీరు అందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎక్కడున్నా సరే మమ్మల్ని అయితే మర్చిపోకండి సార్ మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతన్న సన్నాహక సమావేశం. కేసీఆర్ రైతుల మేలు కోరే ముఖ్యమంత్రి అన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి సమీపంలో నేల కొరిగిన భారీ వృక్షం. జన్నారం కడెం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్. మంత్రి కేటీఆర్ పై మండిపడ్డ వరంగల్ మాజీ డీసీపీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి. రాహుల్ గాంధీ గోరుకున్న చరిత్ర కూడా కేటీఆర్ కు లేదని ఫైర్. యానాం ఎదుర్లంక బ్రిడ్జి పై నుండి దూకి యువతి ఆత్మహత్య. యజమాని వస్తుందన్న ఆశతో చెప్పులను చూస్తూ కూర్చున్న సునకం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.